కృష్ణరాజు గారు ఇక్కడ ఈ సమావేశం పెట్టడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఏ ప్రభుత్వమైనా పాలన అనే దానికి కొలమానం ఏంటంటే వారి ఎన్నికల ముందు వారు ప్రజల ముందు తీసుకొచ్చే మేనిఫెస్టో అమలు తీరేలా ఉంది. దాని మీద మనం పాలన లెక్కట్టాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2 పేజీలు మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోనే ఆయన టేబుల్ మీద కానీ, మంత్రుల పేషీలో టేబుల్ మీద కానీ, అదే అధికారుల టేబుల్ మీద కానీ ఉంచడం, ఎప్పటికప్పుడు ఎంతవరకు అమలు చేశాము, ఎంతవరకు పెర్ఫార్మెన్స్ ఉందనేదాన్ని ఎప్పుడు కూడా లెక్క కడుతూ ఈ రోజుకి 99.5% పైన మేము చేశామో లేదో మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. అది చేశామని నమ్మితేనే నాకు ఓటేయండి అని అంత క్లియర్గా, అంత కేటగిరికల్గా ఆయన చెప్తున్నారంటే అంత కాన్ఫిడెన్స్ ఉండబట్టి ఆయన చెప్పగలుగుతారు. అదేవిధంగా ప్రతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కానీ వచ్చిన తర్వాత చెప్పేది ఏంటి, ప్రతి నాయకుడైనా, ప్రపంచంలో ఏ నాయకుడైనా చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే మేము పేదరికాన్ని నిర్మూలన చేస్తాం, లేదంటే అభివృద్ధి చేస్తాం, లా అండ్ ఆర్డర్ సరిగా ఉండేటట్టు చూస్తామని చెప్తారు ఎవరైనా. సో ఇప్పుడు చూసుకుంటే పేదరిక నిర్మూలన విషయంలో ఫస్ట్ మనిషికి కావాల్సింది ఏంటి, కూడు గూడు గుడ్డ, బేసిక్ నీడ్స్ మనిషికి. సో ముఖ్యంగా ఏంటంటే మనం ఈ కోవిడ్ టైంలో దాదాపు 2 సంవత్సరాలు, దాదాపు 2.5 సంవత్సరాలు ప్రతి ఒక్కరు అసలు ఎగువ మధ్యతరగతి వ్యక్తులే రేపటి రోజున మా పరిస్థితి ఏంటని భయపడిన పరిస్థితి. సడన్గా ఒక పాండమిక్ సిచ్యువేషన్ వచ్చేసరికి మా పరిస్థితి ఏంటనే పరిస్థితి. అటువంటిది ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే పేదవాడి పరిస్థితి ఇంకా ఎలా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ప్రతి నిత్యావసరాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన మినరల్స్ ఇంకోటి కానివ్వండి, వైద్యం కానివ్వండి, ప్రతిదీ ఆయన జాగ్రత్తగా చూసి వాళ్ళని కాపాడిన పరిస్థితి. అదేవిధంగా గూడు విషయం వచ్చేసరికి మీకు ఈరోజు జగనన్న కాలనీల పేరుతో ప్రతి పేదవాడికి, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడం. నెక్స్ట్ వైద్యం ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో అదే ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతుంది. సపోజ్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటే ఈ మధ్య కొంతమంది నాకు ఉన్న డాక్టర్స్ ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఎవరైనా హార్ట్ ప్రాబ్లం వస్తే అంతమంది మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తామంటే భయపడే వాళ్ళం. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు అక్కడ ఉచితంగా వైద్యం చేస్తున్నారు. సో అలాగే విద్య, నాడు నేడు పేరుతో స్కూల్స్ అప్గ్రేడ్ అవడం కానివ్వండి, ఫెసిలిటీస్ కల్పించడం కానివ్వండి జరుగుతూ ఉంది. గతంలో ఏంటి, ప్రభుత్వ విద్యా వ్యవస్థని నాశనం చేసేసి తన మాగదులైన కార్పొరేట్ కాలేజెస్ని ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వ స్కూల్స్ని కంప్లీట్గా డిగ్రేడ్ చేసిన పరిస్థితి. కాబట్టి ఎన్ని మనకి క్లియర్ రిజల్ట్స్ కనపడుతున్నాయి. అదొకటి ఆతిథ్య రంగం, మా హోటల్ అసోసియేషన్ నుంచి వచ్చాం కాబట్టి మాకు ఈ గతంకి ఇప్పుడు పోలిస్తే 22.7% గ్రోత్ కనపడుతుంది. క్లియర్గా లెక్కలు చెప్తున్నాయి, ఇదేదో అబద్ధాలు చెప్పడం కాదు. అదేవిధంగా రైతుల విషయం తీసుకోండి, మీరేం చేశారు, రైతుల్ని ఏది క్యాపిటల్ నిర్మాణం పేరుతో, రాజధాని నిర్మాణం పేరుతో రైతుల్ని రియల్టర్లుగా మార్చేశారు. రైతులు వాళ్ళు ఏంటంటే భూమి ఉన్న ప్రతి వ్యక్తి ఏం చేస్తారంటే వ్యవసాయం చేయాలి, ఆ వ్యవసాయంగా వచ్చే పంటని అమ్ముకొని జీవనాధారం సాగిస్తూ వాళ్ళ 10 మందికి తిండి పెట్టే పరిస్థితి. అటువంటి పరిస్థితి లేకుండా మీరు వాళ్ళని ఆశలు కల్పించేసి దాదాపు 33-35 వేల ఎకరాలు పొలాన్ని పచ్చగా పంటలు పండి 3 పొలాల్ని రియల్ ఎస్టేట్ భూములుగా మార్చారు మీరు. ఇప్పుడు అదే పొలాన్ని మీరు సాగులో తీసుకురావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ప్రాజెక్టులు కట్టడం ఇదంతా ఎప్పటికీ అవుద్ది. అలాంటిది మీ సంవత్సరానికి 3 పంటలు పండి పొలాన్ని మీరు బీళ్లు పెట్టేసి రియల్ ఎస్టేట్ పేరుతో దాన్ని నాశనం చేశారు. అదేవిధంగా మీరు ఏ రంగం తీసుకున్నా ఇవన్నీ అభివృద్ధిని ఎక్కడ కనపడకుండా మీకున్న పత్రికలు, ఎల్లో మీడియా బలంతో ప్రభుత్వం చేసే అభివృద్ధిని అంతా డౌన్ ప్లే చేయటం, చిన్న ప్రతి విషయానికి మీరు ప్రతిదాన్ని కోర్టులకు వెళ్ళటం, లేకపోతే మీకున్న వ్యవస్థలలో మీ వ్యక్తులను అడ్డం పెట్టుకుని కోర్టులకు వెళ్ళటం, ప్రభుత్వాన్ని పనిచేయకుండా ముందుకు సాగనైన పరిస్థితి జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవన్నీ ప్రజలు కానీ మేధావులు కానీ అందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా మూవ్ చేయటం, నెక్స్ట్ ప్రజా తీర్పు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇంకా అభివృద్ధి కొనసాగిస్తుందని భాగంలో మనం అందరం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి 2 విషయాలు ఏంటంటే, ఆయన పాలన సక్రమంగా జరగడానికి రావడం ముందు ఏం చేశారంటే వార్డు సచివాలయాలు తీసుకొచ్చారు, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ముందు పాలన సాగాలంటే గాంధీ గారు ఎప్పుడో కళ్ళగా అన్నారు, ఏది గ్రామ స్వరాజ్యం అంటే ఇదే కదా,
ఇప్పుడు అంతమంది సెక్రటేరియట్కి అంటే ఎక్కడో సెక్రటేరియట్ హైదరాబాద్ ఉండేది. ఇప్పుడు ప్రతి గ్రామానికి ప్రతి మున్సిపల్ వార్డుకి ఒక సచివాలయం ఉంది. 3-4 సచివాలయాలు ఉన్నాయి. దాని ద్వారా ప్రజలకి సేవలు ఈజీగా అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ మనం ప్రజలకు తెలియజేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి విజనరీ ముఖ్యమంత్రిని మళ్ళీ ముఖ్యమంత్రి విధంగా మనం అందరం ఎవరి పాత్ర వాళ్ళు పోషిద్దామని తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.